Hello there. Notes link description లో ఉంది. సో ఈ వీడియోలో 18th క్వశ్చన్ చూసే ప్రయత్నం చేద్దాం. So the question is on cables. Three insulating materials with same maximum working stress and permittivities 2.5, 3.5 and 4.0 are used in a single core cable. The location of the material with respect to the core of the cable will be. See 2000 మనం సాల్వ్ చేసిన క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో 2018 TSNPDCL అందులో కేబుల్స్ కి సంబంధించిన క్వశ్చన్ ఆల్రెడీ వచ్చింది. సో అందులో మనం మాక్సిమం అన్ని విషయాలు కవర్ చేసుకున్నాం అనుకున్నాం, కానీ ఐ థాట్ దిస్ గ్రేడింగ్ ఆఫ్ కేబుల్స్ ఈజ్ నాట్ వెరీ ఇంపార్టెంట్, బట్ ఇదే క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ అడిగినారు. సో ఇన్ దిస్ వీడియో వీఆర్ ఆల్సో గోయింగ్ టు సీ ద గ్రేడింగ్ ఆఫ్ కేబుల్స్ అనే కాన్సెప్ట్ కూడా చూస్తాం మనం. ఒకవేళ మీరు చూసినట్టయితే మనం ఫస్ట్ క్వశ్చన్ నుంచి ఇప్పటివరకు 18th క్వశ్చన్కి వచ్చినాం. మధ్యలో స్ట్రింగ్ ఆఫ్ ఇన్సులేటర్స్ అన్న క్వశ్చన్ 2 సార్లు రిపీట్ అయింది. మనం ఫస్ట్ టైం చెప్పుకున్నప్పుడు అక్కడ అడిగింది కాదని ఒక కాన్సెప్ట్ ఎక్కువగా చెప్పుకున్నాం, అండ్ దాని మీద కూడా సేమ్ పేపర్లో క్వశ్చన్ వచ్చింది. సో యూ విల్ మీకు ఈ అనాలిసిస్ బేస్డ్ కీవర్డ్ అనాలిసిస్ బేస్డ్ ప్రిపరేషన్ ఎంత పవర్ఫుల్లో మీకు ఈ పాటికే అర్థమై ఉండాలి. మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చదువుకుంటూ పోతే ఎంతసేపటికి మీకు సిలబస్ కంప్లీట్ కాదు. ఒకవేళ సిలబస్ కంప్లీట్ అయిందన్న ఫీలింగ్ మీకు వచ్చినా కూడా ఎగ్జామ్కి ఏదైతే రిలవెంటో దానికంటే ఎక్కువగా చదివేస్తారు మీరు, రైట్? ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అవుతుంది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అన్నది అస్సలు మంచిది కాదు. సో ప్లీజ్ ట్రస్ట్ దిస్ స్ట్రాటజీ. ఎందుకంటే మొత్తం ఎగ్జామ్ మొత్తం అయిపోయిన తర్వాత అయ్యో ఇందులో నుంచే క్వశ్చన్స్ వచ్చినాయి అని చెప్పి మీరు బాధపడ్డవ్వడం, మళ్ళీ ద విల్ బి నో గోయింగ్ బ్యాక్, రైట్? సో దిస్ స్ట్రాటజీ హ్యాస్ వర్క్ ఫర్ మీ అని నేను మీకు చెప్తున్నాను. 2018లో ఈ స్ట్రాటజీ నేను ఫాలో అయ్యాను. ఇది ఫాలో అయితేనే నాకు జాబ్ వచ్చింది అని చెప్పి మీకు మరీ చెప్తున్నా. సో ఇంకా మీరు దీని మీద డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, రైట్? మీరు ఒకవేళ వేరే సార్ట్ ఆఫ్ ప్రిపరేషన్ మీరు చేస్తున్నా కూడా ఇట్స్ ఫైన్. మీరు క్లాసెస్కి పోతుండొచ్చు, ఎంసీక్యూస్ సాల్వ్ చేస్తుండొచ్చు. అట్లీస్ట్ టేక్ దిస్ కోర్స్ యాజ్ సప్లిమెంట్, రైట్? ఏముంది, ఇప్పుడు నేను ఒక 10 నిమిషాల వీడియో చేస్తే 2x స్పీడ్లో పెట్టుకొని వినండి. 2x స్పీడ్లో పెట్టుకుంటే 5 minutesలో అయిపోతుంది. ఇట్స్ నాట్ అ బిగ్ డీల్, రైట్? యూ కెన్ టేక్ దిస్ కోర్స్ మెటీరియల్ యాజ్ అ సప్లిమెంట్. అండ్ మీరు చూస్తారు, వీఆర్ గోయింగ్ టు సాల్వ్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్. 2018 TSNPDCL పేపరే కాదు, నౌ TSSPDCL పేపర్ ఇస్ బేస్డ్ ఆన్ ఈసెట్ సిలబస్, రైట్? బట్ ఈసెట్ కోసం వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్. అన్నీ కూడా మనం సాల్వ్ చేస్తాం విత్ సేమ్ మెథడ్. యూ విల్ బీ వండర్డ్ టు నో హౌ మెనీ టైమ్స్ సేమ్ కాన్సెప్ట్స్ హ్యావ్ బీన్ రిపీటెడ్, రైట్? కొన్నిసార్లు అయితే క్వశ్చన్ పేపర్లో 100% ఆఫ్ ద పేపర్స్ ఆర్ రిపీటెడ్ కాన్సెప్ట్స్. ఐమ్ నాట్ టెలింగ్ యూ దట్ ద క్వశ్చన్స్ ఆర్ రిపీటెడ్, బట్ ద కాన్సెప్ట్స్ ఆర్ రిపీటెడ్. కాన్సెప్ట్స్ మనం ఎన్నిసార్లు చదువుకున్నాం, కాన్సెప్ట్ విల్ బీ ద సేమ్, రైట్? సో ప్లీజ్ ట్రస్ట్ దిస్. ఈ సోది చెప్పడానికి 3 నిమిషాలు వేస్ట్ చేసిన, బట్ ప్లీజ్ అండర్స్టాండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇంపార్టెన్స్ దట్ ఐఎమ్ trying to communicate with you, right? So 18th question is on cable grading. సో కేబుల్ గ్రేడింగ్ మీద ఉన్న ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడం కంటే ముందు లెట్ us ఆల్సో సీ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ద కేబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేబుల్కి సంబంధించి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే కేబుల్ మీద ఉండే లేయర్స్ ఆఫ్ ద కేబుల్. సో లేయర్స్ ఆఫ్ ద కేబుల్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇందులో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు అని అంటే కండక్టర్లో నుంచి సర్వింగ్ దగ్గరకు వచ్చేటప్పుడు, లేదా సర్వింగ్ దగ్గర నుంచి కండక్టర్ లోపలికి వెళ్ళేటప్పుడు ఈ లేయర్స్ అనేవి ఎట్లా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి అని చెప్పని క్వశ్చన్ అడుగుతాడు. అండ్ దీన్ని గుర్తుపెట్టుకోవడానికి నేను యూజ్ చేసే టెక్నిక్ ఇది. దెర్ ఈజ్ నో, మీరు కూడా ఇదే యూజ్ చేయాలన్న రూల్ ఏం లేదు. సో ఐ టేక్ ది హెల్ప్ ఆఫ్ జిఓటి రెఫరెన్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ రెఫరెన్స్ తీసుకుంటా నేను. హియర్ వీ హ్యావ్ కాయిన్, రైట్? గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో కాయిన్ ఈజ్ రిలేటెడ్ టు కాయిన్ మాస్టర్ దట్ ఈస్ లిటిల్ ఫింగర్. సో లిటిల్ ఫింగర్ ఏం చేస్తాడు? హీ రన్స్ అ బ్రోతల్, రైట్? అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ షే ఎవరు? షీఈ్ అ బ్రోతల్ ఉమెన్. And we have bed, and she's a brothel woman who is associated with Tyrion Lannister. She's associated with Tyrion Lannister. And next we have bed, ante this Shay got into bed with this Tyrion's father, so kabatti idiki Tyrion ki kopam ochindi. What he did, he killed his father by using an arm, and that way Tyrion got served, right? Usually ఈ స్టోరీ నేను గుర్తుపెట్టుకుంటా, బట్ దెర్ ఈస్ నో, మీరు కూడా ఇదే గుర్తుపెట్టుకోవాలని లేదు, బట్ ఐమ్ జస్ట్ టెలింగ్ యూ. కాయిన్ మాస్టర్, షే, బెడ్, ఆర్మ్ అండ్ సర్వ్డ్. కాయిన్ మాస్టర్లో సిఓఐఎన్ కండక్టర్, ఇన్సులేషన్, షే అంటే షీట్, బెడ్ అంటే బెడ్డింగ్, ఆర్మ్ అంటే ఆర్మరింగ్, సర్ అంటే సర్వింగ్, రైట్? సో దిస్ ఇస్ హౌ ఐ రిమెంబర్. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నా. అండ్ దిస్ గోస్ లైక్ దిస్, అంటే కండక్టర్ దగ్గర నుంచి బయట సర్వింగ్ దగ్గరకు. ఒకవేళ క్వశ్చన్ అనేది బయట నుంచి లోపలికి అడిగితే వాట్ ఆర్ ద లేయర్స్ ఆఫ్ ద ఇన్సులేటింగ్ కేబుల్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్ అని అడిగితే యూ షుడ్ గో లైక్ దిస్. స్టోరీని ఇదే ఫార్మాట్లో గుర్తుపెట్టుకొని ఆన్సర్ మటుకు రివర్స్లో వచ్చి కనిపెట్టాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫ్రమ్ దిస్ ఈజ్, వీ షుడ్ టాక్ అబౌట్
స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ అండర్ గ్రౌండ్ కేబుల్లో స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎట్లా జరుగుతుంది అన్న దాని గురించి మాట్లాడాలి. సో స్ట్రెస్ అన్నది మాక్సిమం కండక్టర్ సర్ఫేస్ పైన ఉంటుంది. ఈ స్ట్రెస్ అన్నది మనము షీత్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, షీత్ని మెటాలిక్ షీత్ అని చెప్పుకున్నాం కదా, షే అనుకున్నాం కదా ఇందాక, ఆ షీత్ని మనం గ్రౌండ్కి కనెక్ట్ చేసి పెట్టుకుంటాం. సో కాబట్టి దీని తర్వాత ఉండే వేరే లేయర్స్, షే తర్వాత ఏమొచ్చింది, బెడ్ వచ్చింది. సో బెడ్డింగ్, ఆర్మరింగ్, సర్వింగ్ ఇక్కడి వరకు పొటెన్షియల్ రీచ్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే షీట్ అన్నది గ్రౌండ్ చేస్తుంది కాబట్టి ఇక్కడికే ఇది కర్బ్ అయిపోతుంది. సో ద మ్యాక్సిమం డైఎలక్ట్రిక్ స్ట్రెస్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ద కండక్టర్ సర్ఫేస్. లోపల కండక్టర్ సర్ఫేస్ పైన మ్యాక్సిమం డైఎలక్ట్రిక్ స్ట్రెస్ ఉంటుంది. అండ్ అన్నిటికంటే తక్కువ డైఎలక్ట్రిక్ స్ట్రెస్ షీట్ పైన ఉంటుంది. సో కాబట్టి కండక్టర్ సర్ఫేస్ దగ్గర నుంచి షీట్ వరకు డైఎలక్ట్రిక్ స్ట్రెస్ అన్నది తగ్గుకుంటూ వస్తుంది. సో ఈ ప్రజెంట్ క్వశ్చన్ 19th క్వశ్చన్లో వాళ్ళు అడిగింది ఏంటి అని అంటే, ఇది తగ్గుకుంటూ వస్తుంది కరెక్టే, దీన్ని నార్మలైజ్ చేయాలి. అంటే తగ్గుకుంటూ రావడం కాదు మాకు కావాల్సింది, ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే డైఎలక్ట్రిక్ స్ట్రెస్ ఉండాలి, ఇక్కడ ఎక్కువ ఉంటే ఇక్కడ ఎక్కువ ఉండని, ఒకవేళ ఇక్కడ తక్కువ ఉంది అని అంటే ఇక్కడ కూడా తక్కువ ఉండేలాగా చెయ్యి అని చెప్పని అడుగుతున్నారు. సో దానికోసం ఎటువంటి మెథడ్స్ని యూజ్ చేయొచ్చు అన్నదే క్వశ్చన్ ఇది. దాని దగ్గరికి వెళ్దాం. దానికంటే ముందు మాక్సిమం స్ట్రెస్ కండక్టర్ సర్ఫేస్ పైన ఉంటుందని చెప్పుకున్నాం కదా, దానికి సంబంధించిన ఫార్ములా, డైఎలక్ట్రిక్ స్ట్రెస్కి సంబంధించిన ఫార్ములా G ఈజ్ ఈక్వల్స్ టు 2V బై సమ్ డిస్టెన్స్ d ln d బై d. మనం మ్యాక్సిమం గురించి మాట్లాడేటప్పుడు మ్యాక్సిమం ఎప్పుడైతే డినామినేటర్ తక్కువ ఉన్నప్పుడు మ్యాక్సిమం అవుతుంది. సో వీ టాక్ అబౌట్ ద డయామీటర్ ఆఫ్ ద కోర్. మ్యాక్సిమం స్ట్రెస్ గురించి మాట్లాడేటప్పుడు డినామినేటర్లో డయామీటర్ ఆఫ్ ద కోర్ వస్తుంది. మినిమం గురించి మాట్లాడేటప్పుడు డినామినేటర్లో మ్యాక్సిమం ఉండాలి. సో వీ టాక్ అబౌట్ ద డయామీటర్ ఆఫ్ ద షీట్, రైట్, డయామీటర్ ఆఫ్ ద షీట్ ఇంటూ ln d బై d. ఇఫ్ ఈ లాగ్ లోపల ఉన్నదైతే సేమ్ ఉంటుంది, ln d బై d, న్యూమరేటర్లో 2v ఉంటుంది. సో దిస్ ఇస్ హౌ యూ షుడ్ రిమెంబర్ ద ఫార్ములాస్. అండ్ నెక్స్ట్ కేబుల్స్కి సంబంధించిన క్లాసిఫికేషన్ చూద్దాం. బేస్డ్ ఆన్ ద వోల్టేజ్ బేసిస్ పైన కేబుల్స్ని ఎట్లా క్లాసిఫై చేసుకున్నాం అన్నది చూద్దాం. సో పైన నుంచి ఎల్టీ నుంచి హై వోల్టేజ్ లేదా ఎక్స్ట్రా సూపర్ వోల్టేజ్ వరకు వెళ్దాం. ఎక్స్ట్రా సూపర్ వోల్టేజ్ అంటే 132 kV అండ్ అబవ్. సో ఎల్టీ అని అంటే సింగిల్ ఫేజ్లో 240, 3 ఫేజ్లో 440 volts. అక్కడ మనం యూజ్ చేసే కేబుల్ని ఎల్టీ కేబుల్స్ అంటాం. 11 kVలో మనం యూజ్ చేసే కేబుల్ని హెచ్టీ కేబుల్స్ అంటాం. 33 kVలో యూజ్ చేసే కేబుల్ని సూపర్ టెన్షన్ కేబుల్స్ అంటాం. 66 kV దగ్గర యూజ్ చేసే వాటిని ఎక్స్ట్రా సూపర్ టెన్షన్ లేదా ఎక్స్ట్రా హై టెన్షన్ అని అంటాం. అండ్ 132 kVలో మనం యూజ్ చేసే వాటిని ఎక్స్ట్రా సూపర్ వోల్టేజ్ అని అంటాం. సో రిమెంబర్ దిస్ క్లాసిఫికేషన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఫస్ట్ 3 చాలా ఇంపార్టెంట్, తర్వాత రెండింటి పైన క్వశ్చన్స్ ఆర్ సెల్డమ్ ఆస్క్డ్, బట్ పైన ఉన్న 3 అయితే ఖచ్చితంగా అడుగుతారు. ఎల్టీ సింగిల్ ఫేజ్ 3 ఫేజ్ కోసం వాడే వాటిని ఎల్టీ కేబుల్స్ అంటాం. 11 kV కోసం వాడే వాటిని హెచ్టీ కేబుల్స్ అంటాం. 33 kV కోసం వాడే వాటిని సూపర్ టెన్షన్ అంటాం. 66 kV అండ్ అబవ్ వాటిని ఎక్స్ట్రా సూపర్ టెన్షన్ అండ్ ఎక్స్ట్రా సూపర్ వోల్టేజ్ అంటాం. అండ్ ఇక్కడ డైఎలక్ట్రిక్ స్ట్రెసెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ వి యూజ్ ప్రెషరైజ్డ్ కేబుల్స్, ఎందుకంటే ఇక్కడ నార్మల్గా రబ్బర్ కానీ పీవీసీ కానీ పెట్టుకుంటే ఇవి తట్టుకోలేవు. సో కాబట్టి వి యూజ్ ప్రెషరైజ్డ్ కేబుల్స్. ఈ ప్రెషరైజ్డ్ కేబుల్స్లో వి ఐదర్ యూజ్ మినరల్ ఆయిల్ లేదనంటే ఆ డైఎలక్ట్రిక్ ఎయిర్ లైక్ SF6 గ్యాస్, రైట్, SF6 గ్యాస్ ఎట్ హై ప్రెషర్స్. ఇటువంటి ఇన్సులేషన్స్ పెట్టుకొని ఇక్కడ మన పని కానిస్తాం. అండ్ దెర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ వీ నీడ్ టు రిమెంబర్. ద ఫస్ట్ పాయింట్ ఈజ్ కండక్టర్ ఏం పని చేస్తుంది అండ్ అది ఏ మెటీరియల్తో తయారు చేస్తారు. కండక్టర్ యూజువల్లీ మేడ్ ఆఫ్ కాపర్ ఆర్ అల్యూమినియం, అది మనకు కరెంట్ తీసుకుపోయే పని చేస్తుంది. నెక్స్ట్ ఇన్సులేషన్, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఇంప్రెగ్నేటెడ్ పేపర్, వార్నిష్డ్ కేంబ్రిక్, వల్కనైజ్డ్ ఇండియన్ రబ్బర్ అండ్ పాలివినైల్ క్లోరైడ్. అండ్ దీని పర్పస్ ఏంటి, దిస్ విల్ మన కండక్టర్లో నుంచి కరెంట్ అన్నది లీకేజ్ కాకుండా కాపాడుతుంది. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ షీత్, దిస్ ఈస్ మేడప్ ఆఫ్ మెటల్ లైక్ లెడ్ ఆర్ అల్యూమినియం. దాని పర్పస్ ఏంటి అని అంటే ఇది కేబుల్ లోపడున్న కండక్టర్ని, ఇన్సులేషన్ని మాయిశ్చర్, తేమ కారణంగా గ్యాసెస్ అంటే కరోజివ్ గ్యాసెస్ లైక్ కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, సల్ఫర్ డైఆక్సైడ్ కావచ్చు, ఇటువంటి గ్యాసెస్ నుంచి కాపాడుతుంది. అండ్ యాసిడ్స్ అండ్ ఆల్కలీస్ నుంచి కూడా మన కండక్టర్ అండ్ ఇన్సులేషన్ సెటప్ని కాపాడుతుంది. నెక్స్ట్ వీ హ్యావ్ బెడ్డింగ్. ఈ బెడ్డింగ్ షీత్ని ప్రొటెక్ట్ చేయడానికి, షీత్ అన్నది కండక్టర్ అండ్ ఇన్సులేషన్ని ప్రొటెక్ట్ చేయడానికి, బెడ్డింగ్ అన్నది షీత్ని ప్రొటెక్ట్ చేయడానికి. మనం చూస్తున్నాం కదా కాయిన్ షేప్ బెడామ్ సర్వ్ అని. సో ఇన్సులేషన్ అన్నది లీకేజ్ కరెంట్స్ కండక్టర్లోంచి బయటికి రాకుండా కాపాడుతుంది, షీత్ అన్నది ఇన్సులేషన్ని కాపాడుతుంది, బెడ్డింగ్ అన్నది షీత్ని కాపాడుతుంది, ఆర్మరింగ్ అన్నది బెడ్డింగ్ని కాపాడుతుంది, సర్వింగ్ అన్నది ఆర్మరింగ్ని కాపాడుతుంది. సో బయట ఉన్న లేయర్ దాని కింద ఉన్న లేయర్స్ని కాపాడుకుంటూ వస్తుంది. సో నెక్స్ట్ వీ హ్యావ్ బెడ్డింగ్ ఈజ్ యూజువల్లీ మేడప్ ఆఫ్ ఫైబరస్ మెటీరియల్, జూట్ వాడచ్చు. అండ్ జూట్ ఈజ్ అ న్యాచురల్ మెటీరియల్. అండ్ జూట్ లేదు అని అంటే వీ కెన్ యూజ్ హెసియన్ టేప్, యూజువల్లీ హెసియన్ టేపే యూజ్ చేస్తాం. అండ్ దీని పర్పస్ ఏంటి అని అంటే దిస్ విల్ ప్రొటెక్ట్ షీత్, రైట్, దిస్ విల్ ప్రొటెక్ట్ ద మెటాలిక్ షీత్. ఇది మెటల్ అన్నాం కాబట్టి దిస్ మైట్
బీ ససెప్టబుల్ టు కరోజన్. సో కరోజన్కి అగైనిస్ట్గా షీత్ని కాపాడడానికి మనం బెడ్డింగ్ని వాడతాం. అండ్ పైన బెడ్డింగ్ని కాపాడడానికి ఆర్మరింగ్ అని పెట్టుకుంటాం. అండ్ దిస్ ఆర్మరింగ్ నాట్ ఓన్లీ ప్రొటెక్ట్ ద బెడ్డింగ్ బట్ ఆల్సో ద కేబుల్ యాజ్ అ హోల్. కేబుల్ మొత్తాన్ని కూడా మెకానికల్ ఇంజురీ నుంచి కాపాడుతుంది. అండ్ దీన్ని స్టీల్ మెష్తో తయారు చేస్తాం. సో ఈ స్టీల్ మెష్ కారణంగా షీట్ ఖరాబ్ కాకూడదు అంటే బెడ్డింగ్ని యూజ్ చేసుకుంటాం. సో బెడ్డింగ్కి రెండు పర్పస్లు ఉన్నాయి. ఒకటి షీత్ని కరోజన్ నుంచి కాపాడుతుంది. అట్ ద సేమ్ టైం ఆర్మరింగ్ కారణంగా జరగవచ్చు అనుకునే మెకానికల్ డ్యామేజ్ నుంచి కూడా షీత్ని కాపాడుతుంది. అండ్ బెడ్డింగ్ ఈజ్ యూజువల్లీ మేడ్ ఆఫ్ ఫైబరస్ మెటీరియల్ లైక్ జూట్ ఆర్ హెజియన్ టేప్. సో ఆర్మరింగ్ అంటే చెప్పుకున్నాం కదా, దిస్ ప్రొటెక్ట్స్ ద కేబుల్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ మెకానికల్ డ్యామేజెస్. ఎక్స్టర్నల్ మెకానికల్ డ్యామేజెస్ అంటే కేబుల్ని మనం తయారు చేసుకున్న తర్వాత కంపెనీ నుంచి వర్క్ సైట్కి దాన్ని తీసుకెళ్ళాలి. దాన్ని తీసుకెళ్లేటప్పుడు దాని హ్యాండింగ్లో దాన్ని ఎత్తి కింద పడేయచ్చు, దాని మీద ఎవరైనా కూర్చోవచ్చు, దాని మీద ఏదైనా ప్లేట్స్ పడవచ్చు. ఇట్ ఈస్ ససెప్టబుల్ టు మెనీ ఆఫ్ ద మెకానికల్ డ్యామేజెస్, రైట్, మెకానికల్ డ్యామేజింగ్ ఫ్యాక్టర్స్. సో వాటన్నింటి నుంచి మన కేబుల్ని కాపాడడానికి ఆర్మరింగ్ని యూజ్ చేసుకుంటాం. అండ్ దిస్ ఆర్మరింగ్ ఈజ్ యూజువల్లీ మేడప్ ఆఫ్ గాల్వనైజ్డ్ స్టీల్. సో దీని మెయిన్ పర్పస్ ఎక్స్టర్నల్ మెకానికల్ డ్యామేజ్ నుంచి కాపాడడం కాబట్టి ఇట్ షుడ్ బి మేడ్ విత్ ద స్ట్రాంగెస్ట్ మెటీరియల్. సో అండ్ హెన్స్ ఇట్ ఈస్ మేడ్ బై యూజింగ్ ద గాల్వనైజ్డ్ స్టీల్, రైట్. గాల్వనైజ్డ్ స్టీల్ మెష్ పెట్టుకుంటాం మనం. నెక్స్ట్ వీ హ్యావ్ సర్వింగ్. ఈ సర్వింగ్ అన్నది ఆర్మరింగ్ని కాపాడుతుంది. ఆర్మరింగ్ని దేని నుంచి కాపాడుతుంది? అట్మాస్ఫియరిక్ కండిషన్స్ నుంచి కాపాడుతుంది. మనం ఇక్కడ స్టీల్ వాడుతున్నాము అంటే స్టీల్ ఈజ్ ఆల్సో సమ్ టైమ్స్ ససెప్టబుల్ టు కరోజన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు అట్మాస్ఫియర్. సో ఆర్మరింగ్ అట్మాస్ఫియర్కి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవ్వకుండా, దాని మీద వర్షం పడకుండా, దాని మీద కరోజివ్ గ్యాసెస్ ఎఫెక్ట్ ఉండకుండా వి యూజ్ సర్వింగ్. అండ్ దిస్ సర్వింగ్ ఈజ్ ఆల్సో మేడ్ విత్ అ ఫైబరస్ మెటీరియల్ లైక్ జూట్. ఇక్కడ జూట్ ఈజ్ వెరీ సెల్డమ్ యూస్డ్. వి యూజువలీ గో ఫర్ హేజియన్ టేప్. హేజియన్ టేప్ యూజ్ చేసుకుంటాం. అండ్ టెక్స్ట్ బుక్ టర్మినాలజీలో ఇవే ఇచ్చినారు కానీ రీసెంట్ డెవలప్మెంట్స్ చాలా వచ్చినాయి మనకు. వీ హ్యావ్ వైడ్ రేంజ్ ఆఫ్ సర్వింగ్ మెటీరియల్స్, సింథటిక్ సర్వింగ్ మెటీరియల్స్, రైట్. అండ్ త్రీ ఫేస్ కేబుల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ త్రీ కేటగిరీస్. వన్ ఈజ్ బెల్టెడ్ కేబుల్. త్రీ ఫేస్ కేబుల్స్ మనం బెల్టెడ్ కేబుల్స్ ఉన్నాయి, స్క్రీన్డ్ కేబుల్స్ ఉన్నాయి, అండ్ ప్రెషర్ కేబుల్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మన కేబుల్స్ అన్నవి అండర్ గ్రౌండ్లో లే చేస్తాం, రైట్. ద కేబుల్ నేమ్ ఈజ్ యూజీ కేబుల్, అంటే అండర్ గ్రౌండ్లో పెట్టేస్తాం. అండర్ గ్రౌండ్లో పెట్టినప్పుడు ఒకవేళ ఈ కేబుల్లో ఫాల్ట్ వస్తే ఆ ఫాల్ట్ని లొకేట్ చేయకుంటే మనం ఆ ఫాల్ట్ని క్లియర్ చేయడానికి మొత్తం కేబుల్ ఎంతైతే పొడుగు పెట్టినామో ఆ పొడుగుతో మనం తవ్వుకుంటూ రావాలి కేబుల్ని బయటికి తీయడానికి. అదే ఒకవేళ ఫాల్ట్ లొకేషన్ని మనం పిన్ పాయింట్ చేస్తాం అనుకోండి, కరెక్ట్ ఆ పాయింట్ దగ్గర లేదా ఒక చిన్న రేంజ్ ఆఫ్ పాయింట్ దగ్గర మనం ఎక్స్కవేషన్ చేసి కేబుల్ని బయటికి తీసి పలానా లొకేషన్లో ఫాల్ట్ వచ్చిందని చెప్పి దాన్ని మాత్రమే క్లియర్ చేస్తే సరిపోతుంది. సో ఈ ఫాల్ట్ లొకేషన్ని పిన్ పాయింట్ చేయడానికి మన దగ్గర రెండు మెథడ్స్ ఉన్నాయి. వన్ ఈస్ కాల్డ్ as మురే లూప్ టెస్ట్ అండ్ అనదర్ ఈస్ కాల్డ్ as వ్యారలీ లూప్ టెస్ట్. అండ్ ఈ మురే లూప్ టెస్ట్ అండ్ వ్యారలీ లూప్ టెస్ట్ రెండు కూడా వీట్ స్టోన్ బ్రిడ్జ్ ప్రిన్సిపల్ పైన పనిచేస్తాయి. వీట్ స్టోన్ బ్రిడ్జ్ ప్రిన్సిపల్ పైన అంత వేరియేషన్ ఇన్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ బై యూజింగ్ దిస్ మురే లూప్ టెస్ట్ అండ్ వ్యారలీ లూప్ టెస్ట్ వీ ఫైండ్ ది ఎర్త్ ఫాల్ట్ లేదా షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్. అండ్ వ్యారలీతో కూడా ఎర్త్ ఫాల్ట్ అండ్ షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్స్ని మనం ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తాం. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ కేబుల్ స్టడీస్ ఆన్ రెసిస్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ ఆఫ్ ద కేబుల్కి సంబంధించిన రెసిస్టెన్స్ అండ్ కేబుల్ కెపాసిటెన్స్ అన్నవి రెండు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఫస్ట్ లెట్ us టాక్ అబౌట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ది కేబుల్. సో కేబుల్కి సంబంధించిన రెసిస్టెన్స్లు రెండు ఉంటాయి. ఒకటి కేబుల్లో యూజ్ చేసే కండక్టర్ రెసిస్టెన్స్. రెండోది ఇన్సులేషన్ రెసిస్టెన్స్. కండక్టర్ రెసిస్టెన్స్ అన్నది లెంత్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. అంటే మన కేబుల్ లెంత్ పెరుగుతున్న కొద్దీ కండక్టర్కి సంబంధించిన రెసిస్టెన్స్ పెరుగుతుంది. అండ్ ఇన్సులేషన్కి సంబంధించిన రెసిస్టెన్స్ లెంత్తో పాటు తగ్గుతుంది, అంటే పెరుగుతున్న లెంత్కి తగ్గట్టు తగ్గుతుంది. సో ఈ రెండింటిని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి R ఈజ్ ఈక్వల్స్ టు రో ఎల్ బై ఏ అన్న ఫార్ములా హెల్ప్ తీసుకోవచ్చు మనం. సో కండక్టర్ గురించి మాట్లాడేటప్పుడు రో ఇస్ ద రో ఆఫ్ కాపర్. లెట్ us say we are talking about కాపర్ కండక్టర్ యూజ్ చేసినాం, అల్యూమినియం యూజ్ చేయలేదు. ఒకవేళ అల్యూమినియం అంటే అల్యూమినియం అనుకోండి. రో ఆఫ్ అల్యూమినియం ఆర్ కాపర్ అండ్ దిస్ లెంత్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద కేబుల్ అండ్ ఏ ఇస్ ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది కండక్టర్. సో బాగానే ఉంది. ఇక్కడ మనకు డైరెక్ట్ R ఈజ్ ఈక్వల్స్ టు రో ఎల్ బై అన్న ఫార్ములా డైరెక్ట్గా అర్థమవుతుంది. బట్ ఇన్సులేషన్ గురించి మాట్లాడేటప్పుడు R ఈజ్ ఈక్వల్స్ టు రో ఎల్ బై అని అర్థం చేసుకోవడం కొంచెం ఇమాజినేషన్తో కూడుకున్న పని. అదేంటి అంటే హియర్ ద రో ఈజ్ ఆఫ్ ఇన్సులేషన్కి సంబంధించిన రెసిస్టివిటీ గురించి మాట్లాడుతున్నాం. అండ్ హియర్ ద లెంత్ ఈజ్ దిస్ లెంత్. ఇప్పుడు కేబుల్ కండక్టర్ మధ్యలో ఉంది కాబట్టి కండక్టర్ నుంచి మనం దూరం జరిగేటప్పుడు ఏదైతే లెంత్ని ట్రావర్స్ చేస్తామో బయటికి లీకేజ్ కరెంట్ ఎట్లా హారిజాంటల్గా ఫ్లో అవుతాయి, రైట్. సో ఈ ఫిగర్లో వర్టికల్గా ఫ్లో అవుతున్నాయి. లీకేజ్ కరెంట్స్ విల్ ఫ్లో వర్టికల్లీ, అంటే కండక్టర్ మీద నుంచి ఇన్సులేషన్ లోపలికి పోతాయి. సో కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుతున్న లెంత్ ఈ లెంత్. అండ్ ఈ లెంత్ మీరు చూస్తున్నారంటే దిస్ ఇస్ అ సర్కంఫరెన్స్ నుంచి మనం బయటికి వెళ్తున్నాం. సో కాబట్టి నార్మల్గా రేడియస్ని మనం తీసుకోవడానికి రాదు. సో వీ టేక్ ది హెల్ప్ ఆఫ్ లాగరిథం.
ln r2 by r1 అంటాం. r2 is the radius అప్ టు షీట్, అంటే బయటికి మనం వెళ్తున్నాం కదా ఆ రేడియస్, అండ్ r1 is the radius of the కండక్టర్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఓకే, మనం లోపల నుంచి బయటికి వెళ్తున్నాం కాబట్టి దిస్ ఇస్ ద లెంత్ దట్ వీ నీడ్ టు కన్సిడర్, దిస్ ఇస్ ద ఎఫెక్టివ్ లెంత్ వీ నీడ్ టు టాక్ అబౌట్. అండ్ నెక్స్ట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సి దీని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ ద ఫార్ములా ఇస్ 2πl, 2π ఇంటూ లెంత్. ఇది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, సి మనం మాట్లాడుతున్న ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కండక్టర్ మధ్యలో ఉంది కాబట్టి ఇమాజినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ట్రై టు ఇమాజిన్ దిస్. కండక్టర్ని ఇట్లా పరిచినాం కాబట్టి దిస్ ఈ ఈ కేబుల్ లెంత్ మొత్తం కూడా దీనికి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ లాగా పనిచేస్తుంది, రైట్? కేబుల్ లెంత్ మొత్తం కూడా ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ లాగా పనిచేస్తుంది. సో కాబట్టి వీ టేక్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ యాజ్ 2πl. సో ఈ లాజిక్ ప్రకారం చూస్తే r is equals to rho insulation, ln r2 by r1 డివైడెడ్ బై 2πl. ఇక్కడ లెంత్ ఆఫ్ ది కేబుల్ అన్నది డినామినేటర్ లోకి వచ్చింది కాబట్టి వి సే రెసిస్టెన్స్ ఆఫ్ ఇన్సులేషన్ లేదా ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంత్ అని చెప్పి చెప్తాం. సో ఐ హ్యావ్ ట్రైడ్ అ లాట్ టు మేక్ యూ అండర్స్టాండ్ దీస్ థింగ్స్. సో మీరు దీన్ని ఖచ్చితంగా మర్చిపోద్దు ప్లీజ్. అండ్ కేబుల్ కెపాసిటెన్స్ గురించి మాట్లాడితే వీ హ్యావ్ 2 టైప్ ఆఫ్ కేబుల్స్, మెయిన్లీ సింగిల్ ఫేస్ కేబుల్స్ అండ్ 3 ఫేస్ కేబుల్స్. సింగిల్ ఫేస్ కేబుల్ గురించి మాట్లాడేటప్పుడు దాన్ని మనం 1 కోర్ కేబుల్ అంటాం. అంటే 1 కోర్ కేబుల్ని మనం 3 ఫేస్ పర్పస్ కోసం కూడా వాడుకోవచ్చు. బట్ హియర్ 1 కేబుల్ విల్ బి యూజ్డ్ ఫర్ ఈచ్ ఫేస్. మనకు ఆర్ ఫేజ్ ఉంటుంది, వై ఫేజ్ ఉంటుంది, బి ఫేజ్ ఉంటుంది. దీనికోసం సపరేట్ కేబుల్, దీనికోసం సపరేట్ కేబుల్, దీనికోసం సపరేట్ కేబుల్ వాడితే వి సే దట్ దిస్ ఈజ్ అ నెట్వర్క్ ఆఫ్ 3 ఫేజ్ సప్లై యూజింగ్ 3 సింగిల్ కోర్ కేబుల్స్. సో 3 సింగిల్ కోర్ కేబుల్స్ వాడితే కెపాసిటెన్స్ కి ఫార్ములా సి ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ బయటనే వస్తుంది. కెపాసిటెన్స్ కి యూజువల్ ఫార్ములా ఏంటి? సి ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ ఏ బై డి. సో ఇక్కడ కూడా ఎప్సిలాన్ బయటికి వస్తుంది. దిస్ హియర్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్. సో దాన్ని పెద్దగా రాయకుండా ఎప్సిలాన్ అని చెప్పి రాస్తున్నా. ఇంటూ ఏరియా గురించి మాట్లాడేటప్పుడు వి యూజువల్లీ సే ఇట్ ఇస్ 2π ఎఫెక్టివ్. అంటే దీన్ని డెరివేషన్ చేసినప్పుడు వచ్చిన వాల్యూ అబ్బాయి ఇది. ఇక్కడ నువ్వు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ డైరెక్ట్ 2π అని ఎట్లా చెప్పినావు? రేడియస్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ 2π అనే వాల్యూ ఎట్లా తీసుకున్నావు అంటే వి అచీవ్ దిస్ విత్ ది హెల్ప్ ఆఫ్ అ డెరివేషన్. ఒక డెరివేషన్ చేస్తే రేడియస్లు, లెంత్లు అన్ని క్యాన్సిల్ అయిపోయి లాస్ట్కి ఒకటి మిగిలింది. అండ్ వీఆర్ ట్రైంగ్ టు ఇంటర్ రిలేట్ 2 డిఫరెంట్ ఫార్ములాస్. ఈ 2 డిఫరెంట్ ఫార్ములాస్ ఇంటర్ రిలేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం సో దాట్ ఇట్ విల్ బికమ్ ఈజియర్ ఫర్ అస్ టు రిమెంబర్. దీన్ని గుర్తుపెట్టుకోవడం ఈజీ అవుతుంది అని చెప్పి దీన్ని మనము డీకపుల్ చేస్తున్నాం. సో డీకపుల్ చేస్తే సి ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ 2π డివైడెడ్ బై ఇక్కడ డి వచ్చింది. దిస్ డి ఈజ్ ln r by r. So you have to remember this. A small r is the radius of the conductor, big R is the radius from center నుంచి షీట్ దగ్గరకున్న రేడియస్ ఇది. సో దిస్ ఇస్ వెన్ వీ టాక్ అబౌట్ ద సింగిల్ కోర్ కేబుల్. ఒకవేళ 3 కోర్ బెల్టెడ్ కేబుల్ గురించి మాట్లాడితే 3 కోర్ బెల్టెడ్ కేబుల్ అంటే 3 కండక్టర్లని కూడా మనము ఒకటే కేబుల్ సెటప్లో పెట్టినాం. ఇట్లాంటి సెటప్ ఉన్నప్పుడు మనకు 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ కెపాసిటెన్స్లు వస్తాయి. ఒక టైప్ ఆఫ్ కెపాసిటెన్స్ ఈస్ బిట్వీన్ కోర్ అండ్ కోర్. 2 కోర్స్కి మధ్యలో, 2 కండక్టర్స్కి మధ్యలో ఒక కెపాసిటెన్స్ని చూస్తాం. అండ్ బయట మనకు షీట్ ఉంది, రైట్? దిస్ ఈజ్ అ మెటాలిక్ షీట్. నెక్స్ట్ ఈ కోర్కి లేదా కండక్టర్కి అండ్ షీట్కి మధ్యలో ఒక కెపాసిటెన్స్ చూస్తాం. సో ఇక్కడ మనం 2 కెపాసిటర్లు చూడడానికి దొరుకుతుంది. ఒకటి సిసి, దట్ ఈస్ కెపాసిటెన్స్ బిట్వీన్ కోర్ అండ్ కోర్. అండ్ నెక్స్ట్ ఈజ్ సిఎస్, కెపాసిటెన్స్ బిట్వీన్ షీట్ అండ్ కోర్, రైట్? సో ఇక్కడ ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ టు న్యూట్రల్ అని చెప్తాం. అంటే పర్ ఫేజ్ కెపాసిటెన్స్ న్యూట్రల్ని కన్సిడర్ చేసుకొని చూస్తే this is equals to CS plus 3cc. So this is the formula that you need to remember, and this is the important formula. This is the very important formula, and ఇక్కడ నుంచి కూడా మీకు క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఈ 2 ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోండి. సో దీస్ వర్ ద థింగ్స్ దట్ వీ టాక్డ్ అబౌట్. మనం ఇంతకుముందు మాట్లాడుకున్న క్వశ్చన్లో వీటి గురించి మనం మాట్లాడుకున్నాం. మరి ప్రజెంట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ప్రజెంట్ క్వశ్చన్ ఈజ్ ఆన్ కేబుల్ గ్రేడింగ్. కేబుల్ గ్రేడింగ్ అంటే మనము స్ట్రెస్ గురించి మాట్లాడేటప్పుడు కండక్టర్ సర్ఫేస్ పైన మ్యాక్సిమం స్ట్రెస్ ఉంది, షీట్ దగ్గరకు వచ్చేప్పటికి మినిమం స్ట్రెస్ అయింది అని చెప్పి మాట్లాడుకున్నాం. సో ఇట్లా జరగడం వల్ల ఏమవుతుంది అని అంటే, కండక్టర్కి దగ్గరగా ఉన్న ఇన్సులేషన్ లేయర్ ఎక్కువ డైఎలక్ట్రిక్ స్ట్రెస్కి గురవుతుంది కాబట్టి దానికి స్ట్రెస్ కారణంగా డ్యామేజ్ జరగడానికి ఛాన్స్ ఉంది. సో ఆ డ్యామేజ్ని అవాయిడ్ చేయాలి అని అంటే వీ షుడ్ డిస్ట్రిబ్యూట్ ద స్ట్రెస్ త్రూ అవుట్ ద కేబుల్. సో దానికోసమే మనము కేబుల్ గ్రేడింగ్ అన్నది చేస్తాం. సో దిస్ కేబుల్ గ్రేడింగ్ ఈజ్ అచీవ్డ్ బై యూజింగ్ 2 మెథడ్స్. ఒకటి, we can either go for capacitive grading, which is dependent on the formula C is equals to epsilon A by D, and we can also go for intersheath cable, which is also dependent on epsilon A by D but with certain modifications. So capacitive grading ఏం చెప్తుంది అని అంటే, కండక్టర్ దగ్గర నుంచి షీట్ దగ్గరికి నువ్వు డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ఇన్సులేషన్ పెట్టుకో, అండ్ దట్ ఇన్సులేషన్ లేయర్స్కి సంబంధించిన పర్మిటివిటీస్ అన్నవి వేరీ అవుతూ ఉండాలి అని చెప్తుంది. బట్ ఈ మెథడ్లో చూస్తే మీకు ఒక డిసడ్వాంటేజ్ అర్థం కావాలి. ఏంటి అని అంటే,
వీ హ్యావ్ టు నీడ్ ఇన్ఫైనైట్ షీట్స్ ఆఫ్ డిఫరెంట్ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్, రైట్. ఎందుకంటే కండక్టర్ దగ్గర నుంచి బయటికి వచ్చే వరకు ఎప్సిలాన్ 1 కింద కండక్టర్ దగ్గర ఉండేదానికి పర్మిటివిటీ ఎక్కువ ఉండాలి, అండ్ మనం దూరం జరిగే కొద్దీ పర్మిటివిటీ అనేది తగ్గుతూ పోవాలి. సో ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ద ఇన్సులేషన్ మనకు కావాలి అని అనుకుంటే మనం ప్రతి ఒక్క అంటే 0.001 మిల్లీమీటర్కి ఒక దగ్గర మన డైఎలక్ట్రిక్ మెటీరియల్ అన్న దాన్ని మార్చుకుంటూ పోవాలి. దిస్ ఇస్ హైలీ ఇంప్రాక్టికల్, రైట్. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే యూజువల్లీ గో ఫర్ 3 or 4 లేయర్స్ ఆఫ్ డిఫరెంట్ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్. అంటే ఇక్కడ కొద్దో గొప్ప డైఎలక్ట్రిక్ స్ట్రెస్ అన్నది ఈక్వల్ అయ్యేటట్టు చూసుకుంటాం. అండ్ ఇక్కడ కండిషన్ ఏంటి అని అంటే ద రేడియస్ సెంటర్ ఆఫ్ ది కండక్టర్ నుంచి ఎప్సిలాన్ 1 ఉన్నది ఎంత డిస్టెన్స్లో పెట్టినావు, ఎప్సిలాన్ 2 ఉన్నది ఎంత డిస్టెన్స్లో పెట్టినావు, ఎప్సిలాన్ 3 ఉన్నది ఎంత డిస్టెన్స్లో పెట్టినావు అన్నది R1, R2, R3 అయితే వీటి ప్రోడక్ట్ అన్నది యూజువల్గా కాన్స్టెంట్ మెయింటైన్ కావాలి. దట్ ఈస్ ఎప్సిలాన్ 1 R1 షుడ్ బి ఈక్వల్ టు ఎప్సిలాన్ 2 R2 షుడ్ బి ఈక్వల్ టు ఎప్సిలాన్ 3 R3. మనం ఒకవేళ ఈ కండిషన్ని మెయింటైన్ చేసాము అని అంటే మనకు డైఎలక్ట్రిక్ స్ట్రెస్ అనేది ఈక్వల్గా జరుగుతుంది. సో మన ప్రజెంట్ క్వశ్చన్ అనేది కెపాసిటెన్స్ గ్రేడింగ్ మీదనే వచ్చింది. దానికి సంబంధించిన ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ ఫార్ములాని యూజ్ చేయాలి అన్నది మీకు తెలిసి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎప్సిలాన్ 1 గ్రేటర్ దాన్ ఎప్సిలాన్ 2 గ్రేటర్ దాన్ ఎప్సిలాన్ 3 కూడా తెలిసి ఉండాలి. అండ్ ఎప్సిలాన్ 1 ఈస్ ప్లేస్డ్ ఎట్ R1, ఎప్సిలాన్ 2 ఈస్ ప్లేస్డ్ ఎట్ R2, ఎప్సిలాన్ 3 ఈస్ ప్లేస్డ్ ఎట్ R3 అన్న ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. బట్ పైన ఉన్న క్వశ్చన్కి ఆన్సర్ చేయాలనంటే ఈ ఇన్ఫర్మేషన్ డిస్క్రీట్గా తెలిస్తే సరిపోదు. యూ విల్ సీ వై. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఇంటర్షీత్ గ్రేడింగ్. ఇంటర్షీత్ గ్రేడింగ్ అంటే ఇక్కడ ప్రతి ఒక్క సెంటీమీటర్కి ఒక డిఫరెంట్ డైఎలక్ట్రిక్ మెటీరియల్ని పెట్టుకోవడం కష్టమవుతుంది. కాబట్టి వాట్ వీ హ్యావ్ డన్ ఇస్ నేను కెపాసిటెన్స్ని మార్చాను, రైట్. కెపాసిటెన్స్ అంటే ఈ కెపాసిటెన్స్లో వేరియేషన్ తీసుకొస్తా, బట్ ఇక్కడ డైఎలక్ట్రిక్ని మార్చా. సేమ్ డైఎలక్ట్రిక్ పెడతా, కండక్టర్ దగ్గర నుంచి బయట ఉన్నది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ లెడ్ షీట్. ఇది ఫైనల్ లేయర్ లెడ్ షీట్ అంటాం. కాకపోతే ఇక్కడ నేను ఏం చేస్తానంటే పొటెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ని లేదా డైఎలక్ట్రిక్ స్ట్రెస్ని ఈక్వలైజ్ చేయడానికి ఈ డైఎలక్ట్రిక్ని మనం ఏదైతే ఇన్సులేషన్ పెట్టుకున్నామో దాన్ని బ్రేక్ చేస్తా, 3 పార్ట్స్ లాగా బ్రేక్ చేసి లెడ్ షీట్కి కండక్టర్కి మధ్యలో 2 ఇంటర్ షీట్స్ పెట్టుకుంటా. ఇంటర్ షీట్ అంటే ఈ రెండింటికి మధ్యలో మళ్ళీ పైన పెట్టుకున్న షీట్ లాంటి మెటాలిక్ మెటీరియలే మధ్యలో పెట్టుకొని ఏం చేస్తానంటే బయట ఉన్న లెడ్ షీట్ ఎట్లయినా మనం గ్రౌండ్ చేసేసినాం. సో లోపల పెట్టుకున్న ఇంటర్ షీట్కి ఏం చేస్తామనంటే V2 అండ్ V3 లేదా V1 అండ్ V2 అన్న వోల్టేజెస్ దగ్గర దీన్ని మెయింటైన్ చేస్తాం. సో రిమెంబర్, ఇంటర్ షీట్స్ని ఒక అప్రాప్రియేట్ వోల్టేజ్ దగ్గర మనం మెయింటైన్ చేస్తాం. అట్లా మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే కండక్టర్ సర్ఫేస్ దగ్గర మాక్సిమం స్ట్రెస్ ఉంది, రైట్. అండ్ అది ఫస్ట్ ఇంటర్ షీట్ దగ్గరకు వచ్చే వరకు దాని డైఎలక్ట్రిక్ స్ట్రెస్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, డైఎలక్ట్రిక్ స్ట్రెస్ని యూనిఫామ్గా మెయింటైన్ చేయడం. సో కాబట్టి నేను ఏం చేసిన, ఫస్ట్ ఇంటర్ షీట్ దగ్గర ఒక వోల్టేజ్ పెట్టిన, ఆ వోల్టేజ్ కారణంగా ఈ డైఎలక్ట్రిక్ స్ట్రెస్ అనేది మళ్ళీ పెరిగి సెకండ్ లెడ్ షీట్ దగ్గరికి పోయే వరకు మళ్ళీ డైఎలక్ట్రిక్ స్ట్రెస్ తగ్గుతుంది. సెకండ్ డైఎలక్ట్రిక్ దగ్గర కూడా V2 అన్న వోల్టేజ్ మెయింటైన్ చేసిన, కాబట్టి అది మళ్ళీ పెరిగి ఇంటర్ షీట్ లాస్ట్కి లెడ్ షీట్ మనం ఏం చేస్తాం, గ్రౌండింగ్ చేసుకున్నాం. సో కాబట్టి అది అల్టిమేట్గా లో లెవెల్కి పడిపోతుంది. ఒకవేళ మనకి ఇక బయట లేయర్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి అని అంటే ఇంకా వేరే వోల్టేజెస్ దగ్గర మెయింటైన్ చేస్తాం. అండ్ దిస్ ప్రాసెస్ వుడ్ కంటిన్యూ, అంటే పెరగడం తగ్గడం అన్నది కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు అంటే ఎఫెక్టివ్గా ఒక్కొక్క చంక్ లోపల ప్రతి ఒక్క పాయింట్ దగ్గర మనం డైఎలక్ట్రిక్ స్ట్రెస్ని మెయింటైన్ చేయలేదు, బట్ ప్రతి ఒక్క చంక్ దగ్గర, అంటే ఈ చంక్ తీసుకున్నాం, ఈ చంక్ దగ్గర పొటెన్షియల్ గ్రేడియంట్ డిస్ట్రిబ్యూషన్ మనం ఈక్వేట్ చేసినాం, రైట్. పొటెన్షియల్ గ్రేడియంట్ని ఈక్వల్ చేయలేకపోయినాం. సో కాబట్టి ప్రతి ఒక్క చిన్న చంక్ దగ్గర పొటెన్షియల్ గ్రేడియంట్కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ని మనం ఈక్వలైజ్ చేసేసినాం. సో ఇప్పుడు మన క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ దగ్గరకు వచ్చేద్దాం. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే 3 insulating materials, right? 3 insulating materials with the same working stress సేమ్ ఉందంట. అంటే ఇక్కడ గ్రేడింగ్ అన్నది జరిగింది, గ్రేడింగ్ ఆఫ్ కెపాసిటెన్స్ జరిగింది. అండ్ పర్మిటివిటీస్ ఆర్ 2.5, 3.0, 4.0. సే దిస్ ఈజ్ epsilon 1, this is epsilon 2, this is epsilon 3, and here the relation is epsilon 3 is greater than epsilon 2 is greater than epsilon 1. అంటే epsilon 3 అన్నది కండక్టర్కి దగ్గరగా ఉండాలి, రైట్. కండక్టర్కి దగ్గరగా ఉండాలి. దట్ ఈస్ R3 is less than R2 is less than R1. సో epsilon 3 ఏమన్నాడు, epsilon 3 4 అన్నాడు, epsilon 3 అన్నాడు, epsilon 1 2.5 అని అన్నాడు. సో R1 షుడ్ బి 2.5, R2 షుడ్ బి 3, R3 షుడ్ బి 4. సో ఇప్పుడు ఈ కండిషన్ ఎక్కడ మ్యాచ్ అయిందో చూద్దాం. 4, 3, 2.5 అన్న కండిషన్ ఈ ఆప్షన్స్లో ఎక్కడ మ్యాచ్ అయిందో చూసుకుంటే ఒకవేళ ఇక్కడ ఇచ్చింది దీనికి అగెనిస్ట్గానే ఇస్తాడు, సో కాబట్టి 2.5 ఉంది కాబట్టి 4, 3కి 3, 4.4కి 2.5. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూస్తున్నారంటే మీరు కెపాసిటెన్స్ గ్రేడింగ్కి సంబంధించి ఏదైతే ఫార్ములా చదువుకున్నారో ఆ ఫార్ములా మాత్రం తెలిస్తే మాత్రమే మీరు ఆన్సర్ చేయలేరు. యూ నీడ్ టు నో ద కాన్సెప్ట్ బిహైండ్ ఇట్. ఈ కాన్సెప్ట్ తెలిస్తే మాత్రమే ఇట్లాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అవుతుంది, రైట్. సో దీస్ ఆర్
సర్టన్ టైప్ ఆఫ్ ట్రికీ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడం చాలా ఈజీ. అండ్ ఇట్లాంటి ఒకవేళ ఇదే మోడల్లో ఇంకో క్వశ్చన్ వస్తే ఐ డోంట్ థింక్ యూ విల్ హెజిటేట్ టు ఆన్సర్. ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సరే పెట్టొస్తారని నేను అనుకుంటున్నా. సో దిస్ వీడియో ఎండ్స్ హియర్. థ్యాంక్ యూ.